నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్, అంటే ఒక పక్క టీచర్ల ఇష్యూ కావచ్చు, లేదా గురుకులాల ఇష్యూలు కావచ్చు, ఇన్ని ఇష్యూలు ఉన్నాయి. ప్రభుత్వం పట్ల మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ఇష్యూ సంబంధించి కానీ మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ కూడా సానుకూలంగా ప్రభుత్వం నుంచి స్పందన రాదు. ఇప్పుడైతే మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. కేసీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఆయన 2014లో ఇక నుంచి ధర్నాలు ఉండవు అన్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే సమస్యలు ఉండవు అనుకున్నా. కానీ కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ధర్నాలు జరగకూడదని జీవో తీసుకొచ్చాడు ఆయన. అంటే ఆయన అర్థంలో సమస్యలు పరిష్కరించడం కాదు, సమస్యలు ఉంటాయి కానీ ధర్నాలు చేయొద్దు అని. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణలో దొరపాలన ఉన్నది అన్నారు కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి. గడీల పాలన ఉంది అన్నారు. మేము గడీలను కూలగొడతాం, దొరలను అధికారం నుంచి దించేస్తాం, ప్రజాపాలన తీసుకొస్తాం అన్నారు. వాళ్ళు ప్రజాపాలనని హెడ్డింగ్ పెట్టుకున్నారు. సంతోషం. ఈ ప్రజాపాలన జరుగుతున్న రోజు మనం ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. 2024 డిసెంబర్ 26వ తారీఖు మనం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర వర్షం కురుస్తూ ఉంది. మీరు ఈ వర్షంలో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. చలి పెడుతూ ఉన్నది. ఇది ఎముకలు కొరికే చలి డిసెంబర్ అంటే. ఈ చలిలో ఒక 500 నుంచి 1000 మంది ఉపాధ్యాయులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు, పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయులు, ముఖ్యంగా స్త్రీలు టెంట్ కింద కూర్చున్నారు. మరి ఎందుకు కూర్చున్నారు? ప్రజాపాలనలో టీచర్లు ఇందిరా పార్క్ దగ్గర సెలవు రోజు టెంట్ కింద కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రతి సమస్యకు సంబంధించి మీరే నేరుగా ఎంటర్ కాండి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లేదా మీరు వేసుకున్న కొన్ని కమిషన్లు, మీరు నియమించుకున్న కొందరు ఎమ్మెల్సీలు మీకేం చేయరు. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ ఉంది. రోజు పొద్దున్నే 4 గంటలకి మీరు నిద్ర లేవగానే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు ఒక ఆయన పేరు శివధరన్ రెడ్డి అనుకుంటా. ఆయన వెళ్ళి మొత్తం రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ ఇస్తున్నాడంటే అర్థం ఏమిటి? నీకు మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని. 20 రోజులుగా కస్తూరిబా పాఠశాలలో పనిచేసే టీచర్లు, 20 రోజులుగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు సమ్మె నోటీస్ ఇచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళు ధర్నాలు చేస్తున్న విషయము జిల్లాల నుంచి రిపోర్ట్లు మీ ఇంటెలిజెన్స్ చీఫ్ నీకు చెప్పి ఉంటాడు కదా. చెప్పగానే మీరు వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడి సమస్యని పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా 20 రోజులు గడిచింది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, ధర్నా దగ్గరికి వచ్చారు. వెంటనే మీరే జోక్యం చేసుకోండి. సినీ ఇండస్ట్రీలో ప్రాబ్లం వస్తే మీరు పిలిచారు, సినిమా పెద్దలందరినీ పిలిచి వాళ్ళు మాట్లాడారు. మరి సినిమా ఇండస్ట్రీ పెద్దలను పక్కన వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కనుక మీరు వాళ్ళని పిలిపించి మాట్లాడిందని ఒక తప్పుడు సంకేతం వెళ్తే సమాజం వీళ్ళ వెనక ఎవరు లేరని, వీళ్ళ అభాగ్యులని, వీళ్ళ అమాయకులని, వీళ్ళు దరిద్రులని కనుక వీళ్ళ గురించి మాట్లాడటం లేదు అనే ఒక తప్పుడు సంకేతం వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే మీరు వెంటనే జోక్యం చేసుకోండి. ఇప్పుడు సాయంత్రానికి మీరు పిలిపించుకోవడం పెద్ద విషయం కాదు. మీ పోలీసులు ఇక్కడ దాదాపు 100 మంది పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క ఫోన్ కాల్తో గంట సేపట్లో ఇక్కడ ఉన్న నాయకులందరూ మీ దగ్గరికి వస్తారు. కానీ ఇలాంటి చర్చ అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా కనపడలేదు మనకి. దాదాపు అంటే ఎందుకు అంటే దీన్ని డైవర్షన్ చేయాలన్నా, లేకపోతే ఏంటంటే దాదాపు గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు 60 మంది పైన చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఫుడ్ పాయిజన్ ఇష్యూ. ఈ ఇన్సిడెంట్లు ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి అంతే కదంటే, చట్టసభల్లో ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సింది పోయి ప్రజల జీవితంతో నేరుగా సంబంధం లేని విషయాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా మొత్తం మారిపోయింది. అంటే వాటికి సెన్సిటివిటీ అనేది పోయింది చట్టసభలకి. ఒక రకంగా మనం ఏమన్నంటే చట్టసభల్ని అవమానించినట్లు ఉంటుంది. కానీ ఒకప్పుడు విద్యాశాఖలో చిన్న సంక్షోభం వస్తే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవాడు. రైల్వే శాఖ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవాడు. విమాన ప్రమాదం జరిగితే విమాన శాఖ మంత్రి రాజీనామా చేసేవాడు. ఇది ఒక ట్రెడిషన్, ఒక సంప్రదాయం, ఒక విలువకి, మంచి రాజకీయ విలువకి. కానీ ఇప్పుడు మన రాజకీయ నాయకులు వేల కోట్ల కుంభకోణం చేశాడని ఆరోపణలు వచ్చినా, రుజువైనా కూడా పదవులను పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతూ ఉన్నారు. అట్లాంటి చట్టసభల్లో ప్రజల సమస్య గురించి చర్చ జరగటం మనం ఊహించలేము. వీళ్ళు 20 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే మరి చట్టసభల్లో చర్చ జరగాలి కదా. ఒక ప్రతిపక్షమైన, కనీసం ప్రతిపక్షమైన మీరు ప్రశ్నలు లేవనెత్తాలి కదా. ప్రతిపక్షం వాళ్ళు కేటీఆర్ గారి మీద
కేటీఆర్ గారి మీద కేసు వచ్చినప్పుడు వెళ్ళి లాబీలోకి వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి బయటకు వెళ్ళారు. మరి వీళ్ళ సందర్భంలో 20,000 మంది టీచర్లు రోడ్ల మీద ఉన్నారని చెప్పేసి మీరు స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండును. కనుక ప్రతిపక్షానికి అధికార పక్షానికి సామాజిక సమస్యల పట్ల ప్రజల సమస్య పట్ల ఒక స్పష్టమైన వైఖరి కానీ అవగాహన కానీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. పైగా డైవర్షన్ పాలిటిక్స్ వస్తూ ఉన్నాయి. చట్టసభ ఒక 2-3 రోజులు అనవసరమైన సమయం వృధా అయిపోయింది. ఎవరు అల్లు అర్జున్ సమస్య ముందుకు తీసుకొచ్చి ఆయన చుట్టూ చర్చ జరిగింది. ఆ యాక్సిడెంట్ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎందరో చనిపోతూ ఉంటారు. బావులల్లో పడి చెరువులల్లో పడి రోడ్డు మీద వెళ్ళి 20 మంది 5 మంది 6 మంది యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటారు. ఇది ఒక యాక్సిడెంట్. ఆ తల్లి తన బిడ్డ కోసం పడిన యాతన బాధ మనం అర్థం చేసుకోవాల్సిందే. అట్లాంటి ఒక యాక్సిడెంట్ ఆ సమస్య 1 గంట 2 గంటల్లో పరిష్కరించవచ్చు అనుకుంటే, కానీ దాని చుట్టూ వారం రోజులు సమయం నడుస్తూ ఉన్నది. ఇవాళకి నడుస్తూ ఉన్నది. రేపేం జరుగుతుందో తెలియదు మనకి. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలండి? వీళ్ళ సమస్య ఎవరు మాట్లాడాలి? మనమే మాట్లాడాలి. అంటే వీళ్ళు చదువు చెప్పే 1,25,000 మంది విద్యార్థులు వీళ్ళ వెనుక ఉన్నారు. 1,25,000 మంది విద్యార్థులు అంటే మన తెలంగాణ సమాజపు భవిష్యత్తు, మన తెలంగాణ సమాజపు మేధస్సు. మరి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వవలసిన అధ్యాపకులు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు. కనుక వాళ్ళ గురించి ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకోవాలని మీ లెజెండ్ టీవీ ద్వారా లెజెండ్ అయిన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అన్నట్టుగా ప్రజాపాలన అంటున్నారు, కానీ ఆశా వర్కర్లను కూడా ఏ రకంగా వాళ్ళు కొట్టిర్రు అనేది మనం చూసాం. అధికారులు కూడా ఏ రకంగా వాళ్ళ మీద ప్రవర్తించారు అని. అంటే ఈ రకంగా అంటే ప్రజాపాలన అనేది కరెక్టేనా ఈ రకంగా చేయడం? అంటే మరి ప్రజాపాలన అనేది నినాదం. ప్రజాపాలన అనే నినాదంలో ప్రజాపాలన ఉంటుందా లేదా అనేది మనం ఆచరణ చూస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పిన పాలక వర్గాలు ఎవరు కూడా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారంటే పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం పనిచేస్తారు, భూస్వాముల ప్రయోజనాల కోసం పనిచేస్తారు. లగచెర్లలో భూమి తీసుకున్నది సరే మళ్ళీ వెనక్కి ఇచ్చారు. అది ఎంత దూరం పోతో చూద్దాం. ఎవరి కోసం? కంపెనీ పెట్టడానికి. కంపెనీ ఎవరిది? ప్రజలది కాదు కదా, పెట్టుబడిదారులది. ఫ్యూచర్ సిటీ కట్టాలంటే కంపెనీ ఎవరిది? పెట్టుబడిదారులది. వాళ్ళ కోసం పనిచేస్తారు. పనిచేసినప్పుడు ఇక్కడ మన రైతులకి, మన కార్మికులకి, మన టీచర్లకి నష్టం జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు రోడ్డు మీదకి వస్తారు. కనుక ప్రభుత్వాలు ఎవరైనా సరే, గతంలో బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమైనా, వాళ్ళ విధానం ఏమిటి అంటే వాళ్ళు స్పష్టంగా ధనవంతుల ప్రయోజనం నెరవేర్చడానికి పనిచేస్తూ ఉంటారు. కనుక ప్రజాపాలన అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజల పాలన అని భ్రమపడవలసిన అవసరం లేదని నా విజ్ఞప్తి. ఈరోజు సినీ పెద్దలతో మాట్లాడిన విషయాలు కూడా అంటే మీరు అన్నట్టుగా అంటే పెట్టుబడుల విషయాలు లేకపోతే ఎట్లాంటి సాయం కావాలి ఈ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది, కానీ వేరే అంశాలు ఎక్కడ కూడా కనపడలేదు. అంటే సేమ్ ఇదే సినిమా వాళ్ళతో కూడా నడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుబడి సినిమా పెట్టుబడి కదా. నిజానికి పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు పత్రికలని శ్రీశ్రీ గారు ఎన్నడో చెప్పారు, ఆయన పెద్ద మనిషి. ఈ పెట్టుబడికి పుట్టినటువంటి విషపుత్రిక సినిమా కూడా. ఆ విషపుత్రిక ఇవాళ తెలంగాణ సమాజంలోనైనా మొత్తం దేశంలోనైనా ఎలాంటి సినిమాలు తీస్తున్నారండి? ఇలాంటి సినిమాలు చూడొచ్చా? యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఒకప్పుడు 50లలో 60లలో 70లలో ఇచ్చిన సినిమాలు రైతు బిడ్డ, రైతు రాజ్యం, తాత మనవడు, రక్త సంబంధం సినిమాలు వచ్చేవి. మానవ సంబంధాలు ఉండేటివి అక్కడ. ఇప్పుడు మానవ సంబంధాలు లేవు సినిమాలు. ఏ స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనే సందేశాన్ని ఒకడు పంపిస్తాడు. ఇంకొకడు ఏం పంపిస్తాడు? ఎక్కడో ఒక దేవుని పునాదిగా తీసుకొని దేవుని చుట్టూ సినిమా తీసి ఆ దేవుడి భ్రమ కలిగి ఉండాలి అనేది ఇంకొకటి తీస్తాడు. అంటే యువతరాన్ని సన్మార్గంలో నడిపించవలసిన మీడియా, ముఖ్యంగా సినిమా అనే ఒక పెద్ద మీడియా, వాళ్ళకి సరైన సూచనలు ఇచ్చేటటువంటి పద్ధతిలో లేదు అనేది మనకు అర్థమవుతున్నది. అందుకోసమే ఆ సినిమాని ప్రజా జీవితాన్ని ఆధారం చేసుకొని, ప్రజా సమస్యని ఆధారం చేసుకొని మీరు సినిమాలు చిత్రీకరించండి అని చెప్పే పరిస్థితి ఇవాళ లేదు. అందుకే అట్లాంటి పెట్టుబడి ఉన్న ఆ సినిమాలు, వాటికి సంబంధించిన వ్యక్తులకి ప్రభుత్వాలకి మధ్య జరిగే సంబంధాలు, చర్చలు, విధానాలు, ఒప్పందాలు అవి ఈ సామాన్య ప్రజలకి ఏ ప్రయోజనం జరగదని నా అభిప్రాయం.